హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. దట్ ఈస్ omega-3 fatty acid. ఓకే, ఈ omega-3 fatty acid మన బాడీలో ఎలా పనిచేస్తుంది అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్, omega-3 fatty acid capsules, if you are taking daily at least one or two per day, then first point is మనకు కార్డియాక్ అరెస్ట్ ప్రివెంట్ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ వన్. అండ్ ఈ కార్డియాక్ అరెస్ట్ ఎలా ప్రివెంట్ అవుతుంది అని మనం అనుకోవాలి. ఈ omega-3 fatty acid, it is actually one of the best medicine to reduce the bad cholesterol in the body and increases the good cholesterol in the body. Okay, so this is completely unsaturated fat available in this, and it is good for the heart. It strengthens the heart also. And apart from that, the next point, number two, సపోజ్ మనకు ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు జనరల్గా ఈ నీ జాయింట్లు మనకు కార్టిలేజ్ అరిగిపోతుంది, లేకపోతే గుజ్జు అరిగిపోతుందని మనం చెప్పొచ్చు. సో ఈ గుజ్జు రీజనరేట్ చేయడానికి మనకు చాలా యూజ్ఫుల్ అన్నమాట. సో మనం ఇది డైలీ బేసిస్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ వన్ క్యాప్సూల్ పర్ డే, దెన్ డెఫినెట్లీ మనకు ఈ గుజ్జు రీజనరేట్ అవడానికి పనికి వస్తుంది అనమాట. సో జనరల్గా నీ జాయింట్ పెయిన్ వచ్చినప్పుడు ఈ టైప్ క్యాప్సూల్స్ మనం తీసుకుంటే ఈవెన్ అక్కడ పెయిన్ కూడా తగ్గడం అవకాశం ఉంది. బట్ అది ఏ టైప్ పెయిన్ అంటే, మనకు జనరలీ ఒక ఏజ్ వచ్చేసరికి ఈ నీ జాయింట్లు నార్మల్గా పెయిన్ ఉంటుంది, అప్పుడు నొప్పి ఉండదు. సారీ, మనకు నార్మల్గా స్వెల్లింగ్ ఉండదు అండ్ రెడ్నెస్ ఉండవు, బట్ జస్ట్ నొప్పి ఉంటుంది. అండ్ నార్మల్గా టక్ టక్ సౌండ్ రావడం కూడా అవకాశం ఉంది. సో ఎలాంటి పరిస్థితులు మనం ఈ క్యాప్సూల్ తీసుకుంటే డెఫినెట్ గా పనికి వస్తుంది అండ్ మనకు గుజ్జు కూడా రీజనరేట్ అవుతుంది అండ్ దాన్ని బట్టి మనకు నొప్పులు తగ్గుతాయి. నంబర్ త్రీ, సపోజ్ వన్స్ వీఆర్ కమింగ్ టు పర్టిక్యులర్స్, నార్మల్గా మనకు కొంచెం హార్మోనల్ లెవెల్ తగ్గడం మొదలు పెడతాయి అండ్ దాంతో పాటు మనకు సెక్సువల్ పవర్స్ కూడా తగ్గుతాయి. సో స్పెషల్లీ ఇన్ మెన్, అండ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ దిస్ క్యాప్సూల్స్ అట్లీస్ట్ ట్వైస్ ఎ డే, సో నార్మల్గా మనకు సెక్సువల్ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ అవర్ ఐసైట్. నార్మల్గా 45 తర్వాత ప్రతి ఒక్కరికి ఐసైట్ రావడం అవకాశం ఉంది. దట్ ఈస్ ఇన్ జనరలీ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డీజనరేషన్ ఇన్ ద బాడీ అండ్ ప్రతి ఒక్కరికి నార్మల్గా ఐ మసిల్స్ వీక్ అయిపోయి ఐసైట్ వచ్చేస్తాయి. సో మనకు పవర్ మీన్స్ విజన్ ఇంప్రూవ్ అవడానికి మనకు ఐ మసిల్స్ మీద ఇది చాలా హెల్ప్ చేస్తాయి అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద ఐసైట్. సో నార్మల్గా మనము ఇటు ఏది విటామిన్ క్యాప్సూల్స్ ఇది అని తినకుండా ఇఫ్ యు ఆర్ టేకింగ్ దిస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని అనుకోవాలి. అండ్ లాస్ట్లీ ఐ కెన్ టెల్ యూ, సపోజ్ ఇఫ్ యు ఆర్ డైలీ బేసిస్ లో మీరు ఇఫ్ యు ఆర్ టేకింగ్ దిస్ క్యాప్సూల్స్ ఆన్ డైలీ బేసిస్ ఫర్ అట్లీస్ట్ ఫర్ 3 months, it will improve our health condition, it will improve our blood circulation. Apart from that, it will improve our skin toning and it will improve our hair strengthening. Okay, సో హెయిర్స్ కు కూడా జనరల్ గా జుట్టు కొంతమందికి చాలా పల్స్ పడిపోతుంది అనమాట. జుట్టు కూడా థికనింగ్ చేస్తాయి అన్నమాట, స్ట్రాంగ్ చేస్తాయి అండ్ దాంతో పాటు మనకు స్కిన్ టోన్ కూడా పెరుగుతుంది అన్నమాట. సో స్కిన్ టోన్ ఎప్పుడైనా మనకు పెరిగిందంటే జనరల్ గా నార్మల్ గా మనం చూస్తే వి జనరల్ లుక్ ఫ్రెష్, ఆల్వేస్ వి లుక్ ఫ్రెష్. సో దట్ సార్ట్ ఆఫ్ టెండెన్సీ విల్ బి దేర్ అండ్ ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి దానికి. సో దట్ ఈస్ ద రీజన్ ఐ థాట్ ఆఫ్ మేకింగ్ దిస్ వీడియో అండ్ ఐ హోప్
if you like this information, you can just like my video, and if you are not yet subscribe, please subscribe my video. So you'll get the new information like this on daily basis, and whatever video I upload on daily basis, you will definitely get the information, and all the updated information you will get in my video. And I have a lot of short videos also that you can go through that, and definitely you'll get a lot of health tips. And my video is only full of the health tips, nothing else apart from that. So please, if you like this video, just like it, and if you like this kind of information, just please subscribe my video. Thank you.